హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు నా దగ్గర ఏదైనా సిడీస్ కానీ డివిడీస్ కానీ పర్చేస్ చేయాలి అంటే టైమ్ కంప్రెస్లో స్క్రాల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి ఎలా చార్జ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, మీ దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయనుకోండి. అట్లాంటప్పుడు చూడండి, ఒక కేబుల్ తీసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక ఓటీజీ కేబుల్ తీసుకోవాలి. ఓకే, చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉంది. ఎంత ఉంది అంటే 7% అంత ఉంది. ఓకే, 14% అంత ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా ఇంకొక ట్యాబ్ ఉంది. ఆ ట్యాబ్ నుంచి దీనికి ఛార్జింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, దానికోసం కంపల్సరీ మీ దగ్గర ఒకటి ఓటీజీ కేబుల్ ఉండాలి. దీనిలో చూడండి, దీనిలో ఏంటంటే ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కువ ఉంది. ఓకే, సరే, ఇప్పుడు చూడండి, మీకు అది కనిపించకపోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓటీజీ కేబుల్ ఒకటి తీసుకున్న తర్వాత దాన్ని కనెక్ట్ చేశాను. ఆ ఓటీజీ కేబుల్ ఏం చేస్తారంటే మీరు దేని నుంచి అయితే ఛార్జింగ్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి కనెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను చూడండి దీనికి కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి మన ఛార్జర్ది ఉంటుంది కదా, ఛార్జర్ది తీసుకెళ్ళి మన మొబైల్ కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన వెంటనే చూడండి ఛార్జింగ్ అని వచ్చేసింది. అంటే ఏంటంటే ఆ మొబైల్లో ఉన్నదంతా దీనికి ఛార్జ్ అవుతూ ఉంటుంది. చూడండి, మళ్ళీ ఇప్పుడు నేను దీన్ని డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి తీసి కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మళ్ళీ కనెక్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఏంటంటే ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, మీరు ఓటీజీ కేబుల్ కావాలి అంటే గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓటీజీ కేబుల్ అని టైప్ చేసినట్టయితే మీకు చాలా కేబుల్స్ దొరుకుతాయి. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. చూడండి, ఎంత 100 రూపీస్ ఉంటుంది అంతే. ఓకే, 100 రూపీస్ కంటే కూడా తక్కువనే ఉంటుంది. 30 రూపీస్ ఉంది, 89 రూపీస్ ఉంది. క్వాలిటీని బట్టి ఉంటుంది. 100 రూపాయల లోపే ఉంటుంది. దీన్ని మీరు ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.